వేదిక మీద ఉన్నటువంటి గౌరవ దైవ సేవకులకు, ప్రాంగణంలో ఉన్నటువంటి దైవ సేవకులకు, చేరి వచ్చినటువంటి ఆత్మీయులైన మీ అందరికీ, శబ్దం ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులందరికీ కూడా మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ 3 రోజుల సువార్త సభలు ఎంతో ప్రత్యేకమైనవిగా మన కళ్ళ ముందు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. నేను ఈ తొలి రోజు వాక్య సందేశంలోనికి వెళ్ళే ముందుగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. ఈ 3 రోజుల సభల తేదీలు పోయిన సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఖరారు చేయబడినవి. పోయిన సంవత్సరము ఇదే మాసంలో ఇదే ప్రాంగణంలో మనకు సభలు జరిగాయి. ఆ రోజు మన ప్రియ సహోదరులు ఇస్రాయేల్ గారు తిరిగి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా జరపాలని ఈ తేదీలు తానే తీసుకోవడం జరిగింది. వారు గత సంవత్సరం ప్రభువునందు నిద్రించిన తర్వాత ఈ సభలు జరగవు అనే నేను అనుకున్నాను. కానీ కుటుంబీకులు ఎంతో పట్టుదలతో అవే తేదీలలో ఈ సభలు జరగాలి అని వారు నిశ్చయించుకొని స్థానిక సేవకుల ద్వారా ఫోన్ చేయించి ఈ తేదీలను వారు ఖరారు చేయించుకొని ఈ సభలను నిర్వహిస్తున్నారు. ఆ కుటుంబీకులందరిని బట్టి దేవుని నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. వారి విశ్వాసమును బట్టి, వారి ఆత్మీయ బలాన్ని బట్టి. ఈ కుటుంబీకులందరికీ కుటుంబ పెద్దగా తండ్రి గారు యోనా గారు మనందరికీ సుపరిచితులు. మనందరికీ బాగా సుపరిచితులైనటువంటి యోనా గారి గురించి మనకు బాగా తెలిసినటువంటి సాక్ష్యం. ఆయన మన మధ్య ఉన్నప్పుడు ఎంతో విశ్వాస జీవితంలో ఎంత ఆసక్తి పరుల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ సభలు జరుగుతున్నా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో దూరాభారం అనేది లెక్క చేయకుండా వృద్ధాప్యంలో రవాణా సదుపాయం ఏదున్నప్పటికీ దాన్ని పట్టుకొని ఆయన హాజరయ్యేవాడు. ఎంతో ప్రేమగా తను మాట్లాడేవాడు. ఆయనను చూస్తే ఎవరికైనా మా తండ్రి అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది. అంత చక్కని సాక్ష్యము కలిగిన కుటుంబ పెద్దను కలిగినటువంటి కుటుంబీకులు వారు చూపినటువంటి త్రోవలో అడుగుజాడలలో నడుస్తూ మన ముందు కనబడడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సవాళ్ళు కుటుంబానికి ఈ మధ్య కాలంలో ఎదురైనా అది యోనా గారి విషయంలో కానీ, ఇస్రాయేల్ గారి విషయంలో కానీ, సునీత గారి విషయంలో కానీ, మరొక సహోదరి విషయంలో కానీ సత్క్రియలు దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలలో మేము ముందుకు సాగి తీరాలి అనేటువంటి ఆ యొక్క దృఢ నిశ్చయం ఆ కుటుంబాన్ని ఎంతో దేవుని నుండి దీవెనలు తీసుకొని రావాలని ఆశపడుతూ వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మనమందరం ఆశించిన రీతిగా, కోరుకున్న రీతిగా ఈ 3 రోజుల సభలకు దేవుడు ద్వారము తెరిచినందుకు దేవుని స్తుతిస్తూ మనమందరం కలిసి దేవుని పాద సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుని ఆయన అమూల్యమైన మాటలు వినుటకు ఈ తొలి రోజు మనం అడుగులు ముందుకు వేద్దాం. అందరూ తలలు దించి 1 నిమిషం నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వమానవాళికి జీవమును ఊపిరిని సమస్తమును అనుగ్రహించుచున్న దేవా, మీ ప్రియ కుమారుడు మా ప్రభువు ప్రియరక్షకుడు
నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామములో శిలువపై మా అందరి నిమిత్తం ఆయన చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి ఇట్టి ధైర్యముతో, సంతోషముతో, సంతృప్తితో ఈ 3 రోజుల సభలలోనికి మేము ప్రవేశించుటకు మీరు మాకిచ్చిన భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ తొలి రోజు ఏ మాటలైతే సభకు అవసరమో వాటిని మీరే అనుగ్రహించి మీ ఆత్మ సహాయమును సమృద్ధిగా మాకు దయచేయమని, ఏ మాటలైతే ప్రకటించబడబోచున్నావో ఆ మాటలలోని ఉద్దేశమును, పరమార్థమును అందరూ కూడా అర్థం చేసుకుని తమ హృదయమనే పలకలపై ముద్రించుకొనుటకు, తద్వారా మేమందరం మా జీవితాలను మరింత ఫలభరితముగా మీ ఎదుట కనుపరుచుకున్నట్టుకు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ 3 రోజుల సభలలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మానవులుగా ఈ భూమి మీద బ్రతుకుచున్న మనందరము తప్పనిసరిగా ఆలోచించవలసినటువంటి విషయాలను మనం మాట్లాడుకుందాం. అందులో కొన్ని పరిచయ మాటలు ఈ తొలి దినము మనందరము ఆలోచిద్దాం. బైబిల్ ఉన్న వారందరూ తెరచి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అను ఒక చక్కని పుస్తకం మనకు బైబిల్లో కనబడుతుంది. అందులోని 13వ అధ్యాయాన్ని ఒకసారి తెరచి చూద్దాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. 14. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము లేదా వెదుకుచున్నాము అని కనబడుతోంది. ఈ 14వ వచనంలో మనకు 2 భాగాలు కనబడుతున్నాయి. అందులో మొదటిది, నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు. ఈ మాట 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన మాట, దేవుని గ్రంథములో వ్రాయబడిన మాట, దేవుడు వ్రాయించిన మాట, మానవులు ఆలోచించవలసిన మాట. నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు. నిలువరమైన పల్లెటూరు ఇక్కడ లేదు అని చెప్పట్లా, ఏకంగా పట్టణాన్నే ప్రస్తావిస్తున్నాడు. ఈ భూమి మీద 2 రకాల ప్రాంతాలు ఉంటాయి అన్న సంగతి మనకు తెలుసు. ఒకటి గ్రామాలు, మరొకటి పట్టణాలు. సహజంగా గ్రామాల కంటే నగరాలను గొప్పవిగా సమాజం చూస్తూ ఉంటుంది. వాస్తవానికి కూడా పల్లెటూర్ల కంటే పట్టణాలు రాత్రిపూట మనం చూసేటప్పుడు ఒక వెలుగు వెలిగిపోతుంటాయి. ఇది రాత్రా పగలా అనే ఒక ప్రశ్న మనకు రేకెత్తించేలా వెలిగిపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద భవనాలు, అందమైన రోడ్లు, ఎన్నో వ్యాపార కేంద్రాలు, ఎన్నో పెద్ద పెద్ద విద్యాలయాలు, పరిశ్రమలు, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్ళు, దాదాపుగా ఇక్కడ మాకు అది దొరకదు, ఇది దొరకదు అనడానికి అవకాశము లేనంత పెద్దవిగా, గొప్పవిగా ఈ మెగా పట్టణాలు, మెగా నగరాలు మనకు కనబడుతుంటాయి. ఒకసారి అనిపిస్తుంటుంది, ఎప్పటికైనా మేము పలానా ప్రాంతంలో సెటిల్ అయిపోవాలి అని. ఏ ఊరికైనా వెళ్ళినప్పుడు,
ఏ పెద్ద నగరానికైనా మనం వెళ్ళినప్పుడు కొందరికి అనిపిస్తూ ఉంటుంది కంపల్సరిగా ఈ పట్టణంలో పలానా ప్రాంతంలో లేదా పలానా ప్రాంతంలో ఇలాంటి భవనములో నేనుంటే ఎంత బాగుంటుంది, మేముంటే ఎంత బాగుంటుంది. అందమైన నగరాలు, అందమైన దేశాలు, అందమైన ప్రాంతాలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉంటూ ఉండగా కొందరికైతే ఏ స్విట్జర్లాండ్కి వెళ్ళి బ్రతకాలని, అమెరికాకి వెళ్ళి బ్రతకాలని, ఆస్ట్రేలియాకి వెళ్ళి బ్రతకాలని, అబ్బో చాలా పెద్ద పెద్ద ఆలోచనలు, ఆశయాలు ఉండడం సహజమే. ఇది తప్పు అని నేను అనట్లా. కానీ ఇలాంటి లక్ష్యాలు పెట్టుకొని బ్రతుకుతున్న మానవులకు దేవుడు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమిటది? నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు. ఇక్కడ అంటే భూమి మీద, సూర్యుని క్రింద. ఇదే బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం అని ఒక అద్భుతమైన పుస్తకం ఉంటుంది. ఒక్కసారి అక్కడికి వెళ్దాం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం, బైబిల్లోని మరొక పుస్తకం అది. ఈ పుస్తకంలో మొదటి అధ్యాయంలోని 2, 3 ఈ 2 వచనములు ఒక్కసారి చూద్దాం. వ్యర్థము, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము, వ్యర్థము, సమస్తమును వ్యర్థమే. ఆగుదాం. ప్రసంగి గ్రంథంలో కనబడే ఎక్కువ శాతం మన కంటికి కనిపించే పదం వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము అని. తెలుగు భాషలో వ్యర్థము అంటే పనికిరానిది అనే భావన మనకు కలుగుతుంది. నిజమా? సమస్తము పనికిరానిదేనా? అలా ఎలా చెప్పగలం? వస్త్రాలు ధరిస్తున్నాం, అవి పనికిరానివి అని చెప్పలేమే. వాహనాలు వాడుతున్నాం, అవి పనికిరానివి అని చెప్పలేమే. ఒక ఇల్లు పనికిరానిదా? ఒక ఊరు పనికిరానిదా? ఒక వాహనం పనికిరానిదా? ఒక వస్తువు పనికిరానిదా? ఒక వస్త్రము పనికిరానిదా? ఏది పనికిరానిది? ఈరోజు ఈ ప్రాంగణంలో ఎన్నో లైట్లున్నాయి, మైక్ ఉంది, సౌండ్ బాక్సులు ఉన్నాయి, అక్కడ పెద్ద పెద్ద యాంప్లిఫైర్లు ఉన్నాయి, నేను నిలుచున్న ఒక వేదిక ఉంది, మీరు కూర్చున్న కుర్చీలు ఉన్నాయి. ఇవన్నీ పనికి రాకుండానే మన కళ్ళ ముందు కనబడుతున్నాయా? ఇప్పుడు ఇవన్నీ మనకు పనికి రావట్లా? చెప్పగలమా ఈ లైట్లు వ్యర్థమని? చెప్పగలమా ఈ కెమెరా వ్యర్థమని? చెప్పగలమా ఈ వేదిక వ్యర్థమని? చెప్పగలమా ఇక్కడున్న వస్తువులు ఏవైతే వాడబడుచున్నాయో ఈ సభల కొరకు అవి వ్యర్థము అని చెప్పవచ్చా? మరి ప్రసంగి గారు ఏమిటి? సమస్తము వ్యర్థం అంటున్నాడేమిటి? అంటే ఆయన ఉద్దేశం పనికిరానిది అనేదే ప్రసంగి గారి ఉద్దేశమా? తెలుగు భాషలో మనకు వ్యర్థము అని పదం కనబడుతోంది, కానీ వాస్తవానికి ఈ పుస్తకం వ్రాయబడింది హీబ్రూ భాషలో, హెబ్రీ భాషలో. మన కళ్ళ ముందు కనబడుతున్న ఈ తెలుగు పుస్తకము వాస్తవానికి వ్రాయబడింది మూల భాషలో, అది హెబ్రీ భాష. ఆ హెబ్రీ భాషలో వ్యర్థము అన్న పదాన్ని హెబెల్ అని పిలిచాడు. హెబెల్, హెబెల్ అంటే ఆవిరి అని, తాత్కాలికము అని. అక్కడ వ్యర్థము అంటే పనికి రానిది అనేది కాదు ప్రసంగి గారి ఉద్దేశం. సమస్తము తాత్కాలికమే. అంటే ఇక్కడ వ్యర్థము అన్న పదాన్ని ఆవిరి వంటిది అనే అర్థంలో తీసుకోవాలి. తీసుకుంటే
ఎంత అద్భుతమైన అర్థం వస్తుందో చూడండి. వ్యర్థము, వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థమే అంటే సమస్తము తాత్కాలికమైనదే అని. ఇప్పుడు అవునో కాదో ఆలోచించండి. ఇందాక నేను వస్తువులు అన్నాను, ఇందాక నేను వస్త్రాలు అన్నాను, ఇందాక నేను లైట్లు అన్నాను. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో వస్తువులు వాడుతూ వచ్చాం, ఎన్నో వస్త్రాలు మనము ధరిస్తూ వచ్చాం, ఎన్నో వాహనాలను చూసాము, బహుశా వాడాము. నేను అడుగుతున్నాను, మనము చిన్నప్పుడు వాడిన వస్తువులు ఇప్పటికీ మన దగ్గర ఉన్నాయా? మనము చిన్నప్పుడు వాడిన వాహనాలు ఇప్పటికీ మన దగ్గర ఉన్నాయా? మనము చిన్నప్పుడు వాడినటువంటి ఇంటిలోని వస్తువులు ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నాయా? ఏ వస్తువైనా, ఏ వస్త్రమైనా కొద్ది కాలం మనకు పనికొస్తుంది, తర్వాత దాన్ని మనం పక్కకు పెట్టాల్సి వస్తుంది. నిన్నగాక మొన్న కదా మొబైల్ అనేది వచ్చింది సమాజంలోనికి, అవునా కదా? మొబైల్స్ ఎప్పుడు వచ్చాయి? మొన్న వచ్చాయి. మొబైల్ వచ్చిందే మొన్న అయితే మనం ఎన్ని మార్చేసాం ఇప్పటికే? మొబైల్ వచ్చిందే మొన్న అయితే మొన్న వచ్చిన మొబైల్స్ని ఎన్ని మార్చాం? ఒక్కొక్క మొబైల్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు, కుదిరితే 4 ఏళ్ళు, అధిక బలం ఉన్న ఎడల 5 ఏళ్ళు. ఈలోపు ఎన్ని రిపేర్లో. మొబైల్కున్న మొదటి నెల మాత్రమే అది కొత్తది. ప్రతి పండుగకు బట్టలు కొంటాం. 12 నెలలు గడిచిపోయేసరికి మళ్ళీ అదే పండుగ వస్తుంది. మళ్ళీ ప్రతి పండుగకు మనమేవో బట్టలు కొనుక్కుంటాం, కొత్త బట్టలు అంటాం. కరెక్ట్ సంవత్సరం తిరిగిన తర్వాత మళ్ళీ అదే పండుగ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ బట్టలు కొంటాం. ఏ బట్టలు అవి? ఇప్పుడు మళ్ళీ కొత్త బట్టలే. మరి అవి పాతవైపోయాయి. 12 నెలల క్రిందట కొత్తవి అని మనం బిరుదిచ్చిన బట్టలు ఇప్పుడు మన కళ్ళు ఎదుట పాతవైపోతున్నాయి. అలా ఆలోచిద్దాం కొన్ని. ఈ సూత్రాన్ని మీరు దేనికైనా అప్లై చేయండి, అవన్నీ కూడా మన కళ్ళ ముందు అలా మరుగైపోతుంటాయి, అలా పనికి రాని వాటిగా మారిపోతుంటాయి. ఉపయోగకరమైనటువంటి వస్తువులు నిరుపయోగకరమైన వస్తువులుగా మారిపోతుంటాయి. ప్రయోజనకరమైన వస్తువులు నిష్ప్రయోజనకరమైన వస్తువులుగా మారిపోతుంటాయి. అందుకే అప్పుడప్పుడు ఒక మొబైల్ చూస్తే ఎవరి చేతిలోనైనా ఇంక నువ్వు మార్చవా అని అడుగుతాం. అంటే అర్థం ఏంటి? మార్చేయి. నేను కొన్ని సంవత్సరాలుగా ఒకటే కారు వాడుతుంటే మనం మెకానిక్ దగ్గర తీసుకొని వెళ్తే మార్చేయి అంటున్నాడు ఆయన. ఇప్పుడే మీ ఊరికి వస్తూ దానికి ఒక పేరు పెట్టుకున్నాం. దాని పేరు ఎందుకంటే అది ముసలిదైపోయింది, డిజైర్ దాని పేరు. అందుకే మేము ముద్దుగా డిజైర్ తాత అని పెట్టుకున్నాం. ఇప్పుడే నామకరణం జరిగింది దారి మధ్యలో. కొన్ని సంవత్సరాల కిందట అది కొత్తది, ఇప్పుడు పాతదైపోయి తాత అయిపోయింది. ఆ మాటే అంటున్నాడు ప్రసంగి గారు, సమస్తము వ్యర్థమే. అడుగుదాం ఆయన్ని, ఎక్కడ సార్, ఎక్కడ వ్యర్థము? ఆయన అడ్రస్ చెబుతున్నాడు. సూర్యుని క్రింద అన్నాడు, అది అడ్రస్. సమస్తము వ్యర్థమే అన్న మాట దేనికి అప్లై చేస్తున్నాడు ఆయన? సూర్యుని క్రింద ఉన్న ప్రతిదీ. ప్రసంగి గ్రంథంలో సూర్యుని క్రింద అంటే భూమి మీద అని అర్థం. ఈ ప్రసంగి గ్రంథంలో 2 పదజాలాలు ఎక్కువగా మనకు కనబడుతుంటాయి. ఒకటి వ్యర్థము, 2 సూర్యుని క్రింద. ఒకటి వ్యర్థము, 2 సూర్యుని క్రింద. సూర్యుని క్రింద అంటే భూమి మీద. అంటే బైబిల్ అంతటిలో
ఒక గంభీరమైన సందేశం మానవ జాతికి అందించబడుతోంది. నేను చిన్నప్పుడు చదువుకున్న ఒక పాఠశాల, నేను అనుకోకుండా ఆ ఊరికి కొన్ని సంవత్సరాల కిందట వెళ్ళడం జరిగింది. చదువుకున్న ఊరికి వచ్చేసరికి కోరిక పుట్టింది మా స్కూల్ చూడాలని. నాతో పాటు ప్రయాణం చేస్తున్న సహోదరులతో నేను చిన్నప్పుడు చదువుకున్న బడి మీకు చూపిస్తారండి అని తీసుకుని వెళ్ళాను. నాకు బాగా అడ్రస్ గుర్తు, పలానా చోట. మనకెందుకు గుర్తుండదు బడి ఎక్కడుందని? వెళితే ప్రాంతం ఉంది కానీ బడి లేదు, భవనము లేదు, శిథిలాలు, గోడలన్నీ కూలిపోయాయి, రాళ్ళు, ఇటుకలు. ఏంటి అని అడిగితే ఇప్పుడు బడి లేదు. ఒకప్పుడు ఆ ప్రాంతంలో అదే నంబర్ 1 స్కూల్. ఒక వెలుగు వెలిగిన బడి అది. ఈరోజు అది నిలబడి లేదు. ఎలాగూ సందర్భం వచ్చింది కనుక ఒక మాట, అప్పట్లో మా ప్రిన్సిపల్ గారు ఆయనతో మాట్లాడాలంటే పిల్లలు తర్వాత పేరెంట్సే, తల్లిదండ్రులే 1కి 10 సార్లు ఆలోచించేవాడు. అంత భయం ఆయన అంటే. పెద్ద మనిషి. బడి లేని పరిస్థితిని చూసి పక్కనున్న వాళ్ళని అడిగాను, బడి లేదా అంటే బడి లేదని చెప్పారు. మరి ఈ స్కూల్ స్థాపించిన ప్రిన్సిపల్ గారు ఉన్నారు కదా, ఆయన ఉన్నారా అని అడిగాను. అప్పుడు నేను ఆ ప్రాంతానికి వెళ్ళిన సంవత్సరం, ఉన్నారు పలంచోట అని చెప్పేసరికి నాకు భలే ఆనందం కలిగి మా ప్రిన్సిపల్ గారిని కలుద్దామని అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఒక చోట ఆపేసి నేను అలా వాళ్ళు చెప్పిన వీధిలో నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్రిన్సిపల్ గారి ఇల్లు అని వారు చెప్పిన ఇంటి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఇదో కాదో అని తలుపు దగ్గరికి వెళ్ళి అలా తట్టాను. అంటే తెరుచుకున్న తలుపే. పెద్ద హాల్ ఉంది. కొంచెం దూరాన ఆ హాల్లో మధ్యలో ఒక పెద్ద ఆయన కుర్చీలో కూర్చొని అవతలు తిరిగి ఉన్నాడు. 3 సార్లు తలుపు తట్టేసరికి ఎవరో అని వెనక్కి తిరిగి చూశాడు. ఆయన చూడగానే నాకు భలే ఆనందం కలిగింది. ఆయన మా ప్రిన్సిపల్ గారే. నన్ను లోపలికి రమ్మని పిలిచినప్పుడు లోపలికి వెళ్ళి పరిచయం చేసుకున్నాను. సార్, నేను మీ విద్యార్థిని, పలానా కాలంలో నేను మీ స్కూల్లో విద్యార్థిని అని చెప్పినప్పుడు ఒక కుర్చీ చూపించి కూర్చోమన్నాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇల్లంతా చాలా ఏదో కళ లేకున్నట్టుగా, బోసిపోయినట్టుగా ఉంది. అక్కడున్న ఆయన మిస్సెస్ గారు ఉన్నారు, అంటే మేడం గారు. వాళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు. నాకు బాగా గుర్తు. ఆయన ఒక కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు కనపడట్లేదు ఇప్పుడు. వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. నేను ఒక 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత, సార్ మీరు సెలవిస్తే నేను వెళ్తాను సార్, వెళ్ళాలి అన్నప్పుడు లేచిన తర్వాత ఆయన ఏమనుకోకపోతే ఒక చిన్న సహాయం చేస్తావని అడిగాడు. చెప్పండి సార్ అంటే, కుదిరితే ఒక 500 రూపీస్ నాకేమైనా సహాయం చేయగలవా అని అడిగాడు. ఎంత? 500 రూపాయలు కుదిరితే ఏమైనా హెల్ప్ చేయగలవా అని అడిగాడు. దెబ్బకు కూర్చున్నాను మళ్ళీ నేను. ఎందుకో చెప్పండి, ఆయన్ని నేను అలా ఊహించుకోలేదు. ఒకప్పుడు ఆయన వేరు, ఒకప్పుడు ఆయన పరిస్థితి వేరు. ఆయనే ఎందరికో ఆశ్రయం కల్పించేవాడు. ఆయనతో మాట్లాడాలంటే తల్లిదండ్రులే 1కి 4 సార్లు ఆలోచించేవారు. ఈరోజు ఆయన నన్ను 500 రూపాయలు అడిగేసరికి ఏంటి సార్ పరిస్థితి అని అడగాలని అలా కూర్చుండిపోయాను. ఏదో తన పరిస్థితి చెప్పాడు, అది వేరు సంగతి. ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నాను? సూర్యుని క్రింద సమస్తము తాత్కాలికము. వ్యర్థము అంటే తాత్కాలికము. మనకున్న వైభవము, మనకున్న ఘనత, మనకున్న ఐశ్వర్యము, మనకున్న పేరు, మనకున్న కుర్చీ, మనకున్న పదవి, మనకున్న గుర్తింపు, మనకున్న స్థాయి, మనకున్న స్థితి ఏది కూడా నిలువరముగా కనబడడం లేదు. చూడండి,
నాకు తెలిసిన మా ప్రిన్సిపల్ గారి గురించి నేను చెప్పాను. మీకు తెలిసిన వాళ్ళు కొందరు అలా ఊహించుకోండి, ఇది అవునో కాదో మీకే తెలుస్తుంది. మీరు కూడా ఒకప్పుడు కొందరిని చూసి ఉంటారు. వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ లెవెల్ వేరు ఆ రోజుల్లో. ఈరోజు కొంతమంది అయితే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, కొంతమంది అయితే పెద్ద పెద్ద సినీ నటులు, కొంతమంది అయితే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు. ఒకప్పుడు వాళ్ళ పేరు ప్రతిరోజు వార్తాపత్రికల్లో వచ్చేది. కొందరైతే పెద్ద పెద్ద క్రీడాకారులు. ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ క్రికెటర్ గురించి మనం చదువుతూ ఉన్నాం. అయ్యో అన్నట్టుగా కొందరు తెలుసు ఇక్కడ యవనస్తులకు. ఎవరైన పేరు? వినోద్ కాంబ్లీ. 1990 నుంచి ఆ ప్రాంతాల్లో మనం చూస్తే ఈ క్రీడలకు సంబంధించిన అవగాహన కలిగిన వారికి ఒక వెలుగునటువంటి ప్రపంచంలోనే ఒక మేటి ఆటగాడు. తనతో పాటు సహచరులు ఎందరో ఈరోజు పర్వాలేదు బాగానే ఉన్నారని అనిపించుకుంటున్నా, ఈయన మాత్రం ఈరోజు లేచి నడవలేని పరిస్థితి. అన్నిటినీ కోల్పోయాడు. అంతర్జాతీయ క్రీడాకారుల్లో కొందరు ఈరోజు కొన్ని దేశాలలో పెట్రోల్ బంకుల్లో పని చేసుకుంటున్నారు, డ్రైవర్లుగా పని చేస్తున్నారు. వీళ్ళేనా ఒకప్పుడు వెలుగొందింది? వీళ్ళనేనా మనం తెరల మీద చూసింది? ఎందరు నాయకులను మనం చూడ్డంలా. పదవులు ఉండగా వాళ్ళ పరిస్థితి వేరు, పదవులు పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి వేరు. అధికారం ఉన్నప్పుడు వాళ్ళ స్థితి వేరు, అధికారం పోయిన తర్వాత వాళ్ళ స్థితి వేరు. మన కళ్ళ ముందు ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ పార్టీలు అలా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఏది కూడా మన కళ్ళ ముందు నిలువరముగా కనబడుట లేదు. అదే నా బైబిల్ చెప్పింది. ఈ భూమి మీద నిలువరమైన పట్టణము అని అన్నాడు. పట్టణము మాత్రమే కాదు, నిలువరమైనది ఏదీ లేదు. ప్రసంగి గారు ఏమంటున్నారు అదే బైబిల్లో? సమస్తము తాత్కాలికమే. విషయం ఏంటంటే ప్రతి మనిషికి లక్ష్యాలు ఉంటాయి జీవితంలో. ఒక్కసారి ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఆలోచిద్దాం. మనకు కూడా ఏవో లక్ష్యాలు ఉంటాయి కదా. లక్ష్యము లేకుండా దాదాపుగా మనం బతకం. కానీ మనకున్న లక్ష్యం ఏమిటి? ఈ రాత్రి తొలి రోజు ఒక్కసారి ఆలోచిద్దాం. మనకున్నటువంటి జీవిత లక్ష్యాలు ఏమిటి? ఒకవేళ ఆ జీవిత లక్ష్యాలన్నవి కేవలం సూర్యుని క్రింద ఉన్న ఈ భూ ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే అయితే ఈ మొదటి రోజే మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ లక్ష్యము బహుశా నిలువరమైనది కాదేమో. ఇది నిజం కాదా? సత్యం కాదా? ఆలోచించవలసినది కాదా? నేను అడుగుతున్నాను ఈ రాత్రి సభను. వస్తువులు, వస్త్రాలు, వాహనాలు, ప్రాంతాలు ఇవన్నీ కూడా తాత్కాలికం అంటున్నాం. ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే వీటన్నిటితో పాటు భూమి మీద మన జీవితము కూడా తాత్కాలికమే. వ్యర్థము అనే తెలుగు పదాన్ని ఇందాకేమన్నాను? హీబ్రూ భాషలో హెబెల్ అయితే దాన్ని తర్జుమా ఆవిరి, వేపర్, ఆవిరి. వీటన్నిటితో పాటు మన జీవితం కూడా ఆవిరేనా అని ఆలోచిద్దాం.
మానవ బ్రతుకు, మానవునికి ఉండే ఆయుష్కాలం ఇది కూడా ఆవిరేనా అని ఒక్కసారి ఆలోచించండి. దీనికి పెద్ద తపస్సు చేయాల్సిన అవసరం లే. మనందరం మన వయసును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడే నాకు ఇంత వయసు వచ్చిందా అనే ఫీలింగ్ ఉందా లేదా చెప్పండి. అప్పుడే అప్పుడే షుగరా, అప్పుడే సాల్టా, అదే బీపీ. సాల్ట్ అంటే బీపీ. కొత్త కొత్త బంధువులు, రోగాలు, మన కళ్ళ ముందు పిల్లలు ఎగురుతూ పరిగెత్తూ ఉంటే వన్స్ అపాన్ ఎ టైం అంటే ఒకప్పుడు నేను కూడా ఇలాగే పరిగెత్తేవాడును, పరిగెత్తేద్దానని అనుకోవడం తప్పితే ఇప్పుడు పరిగెత్తడం ఉండదు, ఏముండదు. కాలము పరుగులెడుతోంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, క్యాలెండర్లు మారిపోతున్నాయి. వయస్సు సంవత్సరము వెంబడి సంవత్సరము తరిగిపోతోంది. వయస్సు పెరుగుతోంది, దినములు తరిగిపోతున్నాయి. ఇదే బైబిల్ గ్రంథంలో ఉన్న మరొక మాటను ఒక్కసారి చూద్దాం. కీర్తనల గ్రంథంలో 102వ కీర్తన, దయచేసి కీర్తనల గ్రంథములోని 102వ కీర్తన ఒక్కసారి తీద్దాం. 3వ వచనం, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి. పొగ ఎగిరిపోవునట్లుగా, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి. ఎవరి దినములు? వ్రాసిన ఆయన దినములే కాదు, మన దినములు కూడా. ఈ కీర్తన వ్రాయబడింది, బైబిల్లో కనబడుతున్నటువంటి ఈ కీర్తన మనకు వ్రాయబడింది అబ్బో నేటికి సుమారు దగ్గర 3000 సంవత్సరాల కిందట. 3000 సంవత్సరాల కిందటే ఆ రోజుల్లో ఇంత కాలుష్యం లేదే. ఆయన పొగ అంటున్నాడు, కానీ ఆ పొగ అంటే మనకు బాగా తెలుసు ఆయనకంటే. వాహనాల పొగ, కీర్తనకారుడికి అప్పుడు వెహికల్స్ లేవుగా, అంటే డీజిల్ బండ్లు, పెట్రోల్ బండ్లు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? రాత్రిపూట్ల పండుకుంటే నక్షత్రాలు అబ్బో బల కనపడే. నాకు ఇప్పుడు మీరు అందరూ తల పైకెత్తి ఒక్క నక్షత్రాన్ని చూపించండి, మీకేనా కనబడుతుందా? కనబడుతుందా? వెరీ గుడ్. అట్లయితే మీవి అవి. ఒకప్పుడు ఎన్ని నక్షత్రాలు, ఎన్ని కనపడ్డాయమ్మా? ఒక్కటేనా? మళ్ళీ ఒక్కదానికి అంత గట్టిగా చెప్తావేంది నాకు కనపడిందని? నింగి నిండా నక్షత్రాలే, ఆకాశమంతా నక్షత్రాలే. అబ్బో ఎంత బాగుండేదో. ఇప్పుడు ఎందుకు కనపడట్లా? లేవని కాదు, ఉన్నాయి. పొగ, కాలుష్యం నిండిపోయింది. కీర్తనకారుడు అంటున్నాడు, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. ఆ రోజుల్లో నీళ్లు బాగుండేవి, గాలి బాగుండేది, ఆరోగ్యం బాగుండేది, తిండి బాగుండేది, కల్తీ పెద్దగా ఉండేది కాదు, స్వచ్ఛమైనవన్నీ, రసాయనాలు ఉండేవి కాదు. ఆహారం బాగున్న రోజుల్లోనే, నీళ్లు బాగున్న రోజుల్లోనే, గాలి బాగున్న రోజుల్లోనే, వాతావరణం బాగున్న రోజుల్లోనే ఆయన అంటున్నాడు పొగ ఎగిరిపోనట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నాయి. మరి మనమేమనాలి? పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎన్నో కీర్తన అది? 102. ఇప్పుడు 103కు వద్దాం, పక్కనే 103వ కీర్తన 15వ వచనము చూద్దాం. 15 and 16. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. ఇంకొక్కసారి చూద్దాం. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది,
అడవి పువ్వు పోయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఎంత తాత్కాలికం. పువ్వు లేదా అంటే ఉంది, బాగా లేదా అంటే బాగుంది. అలాగైతే నెల రోజుల తర్వాత రా అంటే ఇక పువ్వు ఉండదు. ఇక్కడ ఆ పువ్వు రాలిపోతుంది. ఏమిటి వర్ణనలు బైబిల్లో! మానవ జీవితం గురించి బైబిల్ గ్రంథం చూపిస్తున్నటువంటి వర్ణన ఇది నిజమా లేకపోతే అబద్ధమా ఆలోచించమని నేను కోరుతున్నాను ఈ రాత్రి సభను. గడ్డి వంటిది కాదా? అడవి పువ్వు వంటిది కాదా? పూచున్నది జీవితం. అలా చూస్తుండగానే వాడిపోచున్నది, ఒకరోజు రాలిపోచున్నది. పూయుచున్నది, వాడుచున్నది, రాలుచున్నది. ఎలా? అలా చిటికేసే లోపు వేగం. ఎంత వేగంగా మన దినములు అలా వెళ్ళిపోతున్నాయి. మన శరీరంలో ఒకప్పుడున్నంత బలం ఇప్పుడు లేదు పెద్దలకైతే, ఒకప్పుడున్నంత హుషారు ఇప్పుడు లేదు, ఒకప్పుడున్నంత చురుకుదనం ఇప్పుడు లేదు, ఎన్నో విషయాలలో ఒకప్పుడున్నంత ఆసక్తి ఇప్పుడు లేదు. ఏంటో అలా బలహీనమైపోతున్నాం. సంవత్సరములు గడిచే కొద్దీ బలహీనత పెరుగుతోంది, బలము తరుగుచున్నది. అంటే అలా ఒక వెలుగు వెలిగిన మనమే మనకు తెలియకుండానే పువ్వులా వాడిపోచున్నాం. ఈ మాట వినడానికి మనకు నచ్చినా నచ్చకపోయినా నిజం. ఈరోజు వాడిపోతుందంటే ఒకరోజు ఏం జరుగుతుంది? రాలిపోతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బ అలాంటి మాటలు చెప్పకండి అనకూడదు. నేను చెప్పకున్నా రాలిపోతుంది. మనం మాట్లాడుకోకపోయినా వాడిపోతుంది. కారణం సూర్యుని క్రింద నిలువరమైనది ఏది లేదు. పట్టణం అంటే ప్రాంతమే అనుకుంటున్నాం. ప్రాంతం అంటే మట్టి కాదోయ్, మనుషులు కూడా నోయ్ అన్నారు పెద్దలు. దేశమే కాదు, దేశంలో ఉండే అందరము ఏమై ఉన్నాం? తాత్కాలిక జీవితం కలిగి ఉన్నాం. అందుకే మన పూర్వీకులు ఎక్కువ మంది ఈరోజు మన కళ్ళ ముందు లేరు. మన ముత్తాతలు ఎవరైనా ఉన్నారా? లేరు. కొందరి కుటుంబాల్లో తాతలు లేరు. ఈరోజు మనము బలహీనమైపోతున్నాం. తరము వెంబడి తరము ఏమైపోతుంది? గతించిపోచున్నది. ప్రసంగి గ్రంథం మళ్ళీ వద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. తరము వెంబడి తరము గతించిపోవుచున్నది. అక్కడ భూమి ఒక్కటే ఎల్లప్పుడు నిలుచున్నదంటే భూమి ఒక్కటే ఎల్లప్పుడు అంటే ఇంక పర్మనెంట్గా ఉంటుందని కాదు. మనకంటే కొంచెం ఆయుష్ ఎక్కువ భూమికి, అంతే. మానవ జీవితం గురించి మాట్లాడుతూ తరము వెంబడి తరము గతించిపోచున్నది. ఇది మన జీవితం, ఇది నిజం. గతించిపోయే ఈ జీవితంలో మనకుండే లక్ష్యాలేమిటి? ఈ రాత్రి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. గతించిపోయే ఈ జీవితంలో మనకున్నటువంటి గమ్యం ఏమిటి? ఒక చిన్న క్లూ ఇస్తాను. సమస్తము వ్యర్థము అని చెప్పిన ఆయన అడ్రస్ ఎక్కడ చెప్పాడు వ్యర్థమని? సూర్యుని క్రింద. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. సూర్యుని క్రింద ఉన్నది తాత్కాలికమైతే సూర్యుని పైన ఏదో ఉంటుందబ్బా అని ఆలోచించాలి. ఇప్పుడు
సూర్యుని క్రింద ఈ లోకం ఉంది, మరి సూర్యుని పైన ఇంకేమైనా లోకం ఉందా అని ఆలోచిద్దాం. ఆలోచిస్తే ఇదే బైబిల్ మరొక లోకము గురించి చెప్పిందండోయ్. ఆ లోకం గురించి మాట్లాడుకుందాం రండి. కమ్ బ్యాక్ అగైన్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనము పూర్తిగా చూద్దాం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూడాలి. అంటే మరొక ప్రాంతం ఉంది, అది ఉండబోవున్నది, నిత్యము నిలిచేది. ఇప్పుడు మనం ఉన్నది ఉండబోవున్నది కాదు, ఆగిపోయేది, మాయమైపోయేది, తన ఉనికిని కోల్పోయేది, అనిత్యమైనది, అది ఉండబోవున్నది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఏ బుద్ధిమంతులైనా ఏ జ్ఞానవంతులైనా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటారు, భవిష్యత్తు గురించి. భవిష్యత్తు అంటే 5 ఏళ్ల తర్వాత వరకున్నదేనా భవిష్యత్తు? 10-25 ఏళ్ల తర్వాత ఉండే వరకేనా భవిష్యత్తు? అంటే బైబిల్ అంటుంది మనిషి మరణము తర్వాత కూడా భవిష్యత్తు ఉంది, అది నిత్యమైనది. ఆ నిత్యమైన భవిష్యత్తు ఒక అద్భుతమైన ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఉంది. దాని కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. దాని పేరు ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు ఆత్మ ప్రేరణ చేత ఏమని రాస్తున్నాడో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఏ లోకం? పరలోకం. అడుగుతున్నాను, పరలోకం అన్నది సూర్యుని క్రింద ఉందంటారా, సూర్యుని పైన ఉందంటారా? సూర్యుని పైన ఉంది. మన అసలు పౌరస్థితి అక్కడుంది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుకుంటే ఆయన ఇస్తాడు ఆ పరలోకం, నిత్య లోకం. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? అసలైనటువంటి భవిష్యత్తు, నిత్యమైన భవిష్యత్తు, శాశ్వతమైన భవిష్యత్తు ప్రపంచ మానవాళికి ఇవ్వగలిగినది ప్రభువైన యేసు క్రీస్తు. ఈరోజు భూమి మీద బ్రతికే తాత్కాలిక జీవితంలో ఉన్న మనము ఎవరి కొరకు మనము కనిపెడితే మనకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది? చూస్తున్నాం కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే రక్షకుడు, ఆయనే రారాజు, ఆయనే ఈ లోకానికి వచ్చిన దేవుడు. మానవుడిగా ఈ భూమి మీద కొన్ని సంవత్సరాల పాటు బ్రతికి ప్రపంచ మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించినవాడు, బలైనవాడు, సమాధి చేయబడినవాడు, తిరిగి లేచినవాడు. ఈరోజు ఆ పరలోకానికి ఆరోహణమై సింహాసనాసీనుడై ప్రపంచాన్ని పరిపాలిస్తున్నవాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన యందు లక్ష్యముంచితే, ఆయన వైపు చూడగలిగితే, ఆయన కొరకు కనిపెట్టుకోగలిగితే, ఆయన కొరకు ఎదురు చూడగలిగితే, ఈ జీవితాన్ని ఆయన చెప్పినట్టుగా మలుచుకోగలిగితే, ఆయన చెప్పినట్టుగా మనము నడుచుకోగలిగితే, ఉండబోవు, నిత్యము ఉండబోవు ఒక అద్భుతమైన ప్రాంతంలో మనము నివాసము కలిగి జీవించవచ్చు. దీనినే క్రీస్తునందు విశ్వాసము అని అంటారు. 3 రోజుల సభల పేరేమిటి? క్రీస్తు సువార్త మహాసభలు. ఎందుకు ఆయన సువార్త మహాసభలు ఎందుకు? ఆయన మాత్రమే మనకు భవిష్యత్తునివ్వగలడు గనుక.
ఆయన మాత్రమే సూర్యుని పైనున్న లోకానికి మనల్ని తీసుకొని వెళ్ళగలడు గనుక, ఆయన మాత్రమే మనలను నిత్య ఆనందములోనికి నడిపించగలడు గనుక, అందుకే ఆయన పేరు రక్షకుడు. ఒక రక్షకుడు, రెండో రక్షకుడు కాదు ఆయన పేరు. ఆయన పేరే రక్షకుడు అంతే. దానికి ముందు 1, 2, 3 ఏముండవు. ఇక వన్ అండ్ ఓన్లీ. విషయం ఏంటంటే, మన యోనా గారు ఆయన యందు విశ్వాసం ఉంచి నిద్రించాడు. మన ఇస్రాయిల్ గారు, మన సునీత గారు, ఇంకొక సహోదరి పేరు శారమ్మ గారు, ఈ ప్రాంతంలో ఉన్న మన ప్రియులు వారందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి నిద్రించిన వారు. బైబిల్ అంటోంది దానిని మృతి అనట్లా, నిద్ర. మళ్ళీ ప్రభు వచ్చినప్పుడు వారు లేస్తారు. అప్పటికి ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైతే మనం కూడా వెళ్ళిపోయి ఉంటాం, మనము లేస్తాం. ఎందుకు? తరము వెంబడి తరము గతించిపోతుంది కనుక. నిలువరమైన ఏ ప్రాంతము ఈ భూమి మీద మనకు లేదు కనుక, పొగలాగా మన జీవితపు దినములు తరిగిపోతున్నాయి. ఇంత గొప్ప నిరీక్షణ మనకుంది కనుక, ఆ నిరీక్షణతో జీవించడానికి ఒక అద్భుతమైనటువంటి భరోసా ఇచ్చిన వాడే ఈ రాత్రి నేను మాట్లాడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఈ ఆనందం, అందుకే ఈ నెమ్మది, అందుకే ఈ ఆదరణ. ఈరోజు ఈ సభకు వచ్చిన వాళ్ళందరూ ఆలోచించండి. కుటుంబములో కొందరిని కోల్పోయిన కుటుంబీకులు ఈ సభలు నిర్వహించడానికి సిద్ధపడ్డారు అంటే వారి ధైర్యం ఏమిటి చెప్పనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంగ్లీష్లో బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నారు ఒకప్పుడు. వీళ్ళని అడిగితే నో, క్రైస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అని అంటారు. నిజమేగా? ఎస్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన ధైర్యానికి, శక్తికి, నిరీక్షణకు, భవిష్యత్తుకు ఆధారం. ఆయన గురించి ఒక్క మాట చూసి మనం ఈ రాత్రి ఈ మాటలు ముగించుకుందాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము 17వ వచనము చూద్దాం. 17వ వచనం, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తము అంటే ఈరోజు మన భవిష్యత్తుకు కూడా ఆయనే చెప్పండి ఆధారభూతుడు. గనుక ఈ తాత్కాలికమైనవి మన కళ్ళ ముందు ఉన్నా ఉండకపోయినా మనము దిగులు చెందాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు మనకుంది, మనము కోల్పోయిన వారికి ఉంది, మనకు ఉంది. మనందరికీ ఫలములనివ్వడానికి ఆ రారాజు మళ్ళీ రాబోతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూద్దాం. ఆమెన్ అనండి. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మనకు గొప్పగా అనుగ్రహించాలి. రేపు ఎల్లుండి మరెన్నో సంగతులు, మరెన్నో వాస్తవాలు మరింత సుదీర్ఘంగా మనం మాట్లాడుకోవడానికి దేవుడు మనం నడిపించాలని ఆకాంక్షిద్దాం. మొదటి రోజు మనము దేవుడిచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకున్నాం. రేపు మరింత త్వరితగతిన నేను కూడా వస్తాను. మరి ఈరోజు దూరం నుంచి రావాల్సి వచ్చిన పరిస్థితి. రేపు ఎక్కువ మాట్లాడుకోవడానికి మీరు కూడా మరింత త్వరగా రండి, నేను త్వరగా వస్తాను. సుదీర్ఘంగా విస్తారంగా మాట్లాడుకుందాం. రైటా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, మహిమగల రాజా, చక్కని సువార్త సభలకు మమ్మల్ని చేర్చి మంచి వాతావరణం అనుగ్రహించి ప్రభువా, ఈ తొలి రోజు ఈ మాటలన్నీ మేము మాట్లాడుకున్నట్టుకు మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగినటువంటి మా నాయన, ఏ ఉద్దేశము కొరకైతే ఈ సభలు ఏర్పాటు చేయబడి ఉన్నావో ఆ సభలలో జీవిత సత్యాలను మేము నేర్చుకొని తండ్రి మా లక్ష్యాలను మెరుగుపరుచుకొని సూర్యుని క్రింద ఉండే ఈ తాత్కాలికమైన వాటి కొరకు కాకుండా
అలంకార రూపకముగా చెప్పబడిన తండ్రి సూర్యుని పైన ఉండే నిత్యలోకములోనికి మేము ప్రవేశించుటకు, దానికి ఆధారభూతుడైన యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ బ్రతుకుటకు మా జీవితాలను ఈ సభల ద్వారా మరింత సుస్థిరం చేయమని వేడుకొనుచున్నాం. ఈ తొలి దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరినీ బట్టి మేము మహింపరుస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా.